లాస్ట్ మెసేజ్లో బాక్సింగ్ ఛాంపియన్ గురించి మీకు చెప్పాను. బాక్సింగ్లో దిగినప్పుడు నువ్వు 10 దెబ్బలు కొడితే అవతలోడు నిన్ను కనీసం 4 దెబ్బలన్నా కొడతాడు. సిద్ధపడితేనే నువ్వు బాక్సింగ్లో దిగాలి. నువ్వే కొట్టాలి, నన్ను ఎవడు కొట్టకూడదు అని అంటే చెల్లేది కాదు. ఇది ఫైట్. ఈ ఫైట్లో నువ్వు రంగంలో దిగితే నువ్వు కొడితే నిన్ను కొడతారు. దానికి సిద్ధపడితేనే బాక్సింగ్లోకి రా. అలాగే ఈ విమర్శకులు ఎవరైతే కరెక్షన్ పేరుతో, రిఫర్మేషన్ పేరుతో, సంఘాన్ని సంస్కరిస్తున్నాం అనే పేరుతో వస్తున్నారో వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎందుకనంటే నువ్వు తిడుతున్నావు, కరెక్షన్ చేస్తున్నావు అనే పేరుతో దొంగ బోధకులను తిడుతున్నావు, స్వస్థతల పేరుతో ఉన్న వాళ్ళని తిడుతున్నావు, దొంగ ప్రవచనాల వాళ్ళని తిడుతున్నావు, చీటికి మాటికి చిన్న చిన్న దానికి కూడా నువ్వు వాళ్ళని ఏదో ఒకటి అంటేనన్నావు. సూట్ వేసినా తిడుతున్నావు, బూట్ వేసినా తిడుతున్నావు. నువ్వేందంటే తెల్ల వస్త్రాలకి అలవాటు పడిన నువ్వు వాళ్ళు తెల్ల వస్త్రాలే ధరించుకోవాలని చెప్పి నీ ఐడియాలజీని వాళ్ళకు రుద్దుతా వాళ్ళ మీద పగలు పెంచుకున్నావు, ప్రతీకారాలు తీర్చుకుంటూ ఉన్నావు. అది కూడా దేని ద్వారా? సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఇలాంటివి తీసుకుని ఇక్కడి నుంచి వాళ్ళెవరో మీద పడతా ఉన్నావు. ఇలా పడుతున్నటువంటి టైంలో నాకు తెలిసినటువంటి ఒక విమర్శకుడు, ఆయన ఎప్పుడూ అలాగే వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెగ పోస్టులు పెడతా, తెగ వీడియోలు చేస్తూ ఉండేవాడు. వీడియోలు చేస్తూ ఉన్నప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, ఈయనకేం పోయే కాలం వచ్చింది. ఒకసారి అడిగితే క్రైస్తవ్యం వాళ్ళు అలా ఉంది, ఇలా ఉంది, వాళ్ళందరూ నేను బాగు చేయాలి, వాళ్ళని అలా చేయాలి, వీళ్ళని ఎలా చేయాలి, వాళ్ళందరూ నేను సంస్కరించాలి, ఇది నా బాధ్యత అని చెప్పి రంగంలో దిగాడు. పోనీ ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు ఒక సంఘం ఉందా అంటే సంఘం లేదు, ఆయన పాస్టర్ అంటే పాస్టరు కాదు. పోనీ ఏదైనా గ్రౌండ్ లెవెల్లోకి పోయి సువార్తను ప్రకటించి ఒక ఆర్డినరీ పర్సన్ రక్షించినటువంటి అనుభవం ఉందంటే లేదు. ఎక్కడో దిక్కుమాలిన థియాలజీలు నేర్చుకున్నాడు, దిక్కుమాలిన థియాలజీలు. ఈ దిక్కుమాలిన థియాలజీలు తీసుకుని వచ్చిన తర్వాత వీటి ద్వారా నేను సంఘాన్ని సంస్కరిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి నోరు వాడటం ప్రారంభించి ప్రతి వాళ్ళను వాళ్ళు మంచో చెడో కష్టపడి ఆత్మను రక్షిస్తున్నటువంటి దైవ సేవకులను వాళ్ళలో ఆ తప్పు ఉంది, వీళ్ళలో ఈ తప్పు ఉంది, వాళ్ళలో ఆ ఫాల్ట్, వీళ్ళలో ఈ ఫాల్ట్, వాళ్ళ ఆరాధన అలా చేస్తున్నారు, వీళ్ళ ఆరాధన ఎలా చేస్తున్నారు, వాళ్ళు పాటలు ఎలా పాడుతున్నారు, వీళ్ళు పాటలు ఎలా పాడుతున్నారు, వాళ్ళు అలాంటి డ్రెస్సులు వేసారు, వీళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసారు, వాళ్ళు చేతికి రింగులు పెట్టారు, వీళ్ళు చేతికి రింగులు పెట్టలేదు. ఇదంతా నాన్ సెన్స్తో ఏదో రిఫర్మేషన్ పేరుతో మాట్లాడిన తర్వాత ఒకానొక టైం తర్వాత, ఇందాక మీకు చెప్పాను కదా, బాక్సింగ్ అన్నప్పుడు నువ్వు 10 పంచులు కొడితే కనీసం 4 పంచులు వాడు నేను కొడతాడని చెప్పానే, అలాంటి టైమే ఇతనికి కూడా వచ్చింది. ఏమైందో తెలుసా? తిరిగి ఈయనను విమర్శించడం ప్రారంభించారు. ఎక్కడో ఈయన చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వలన ఈయనను విమర్శించడం ప్రారంభించారు. మొదటి డోసు, 2వ డోసు, 3వ డోసు, 4వ డోసు అయింది. ఈ 4వ డోసు అయిపోయేసరికి తను బాధపడుతూ ఏడుస్తూ ఫోన్ చేశాడు. ఏమన్నాడో తెలుసా? అందరు నన్ను అనేస్తున్నారండి, బాధగా ఉందండి, ఏడుపు వస్తుందండి, అనవసరంగా అంటున్నారండి, నేను వాళ్ళనేది ఇంతే, వాళ్ళు మాత్రం నన్ను ఇంకా చాలా కలిపి అనేసేస్తా ఉన్నారు. తను విమర్శించినంత వరకు మంచి పని చేస్తున్నాను అనుకున్నాడు. ఎప్పుడైతే తిరిగి తనను విమర్శించడం ప్రారంభించారో అప్పుడు తను ఏడవటం ప్రారంభించాడు. నన్ను టార్గెట్ చేశారండి, నన్ను ఎలా అంటున్నారండి, నాకు ఎలా అంటున్నారండి, నాకు బాధగా ఉందండి, నా ఫ్యామిలీని అంటున్నారండి, అందరిని కలిపి తిడుతున్నారండి అని చెప్పి ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. అసలు నేను ఎవరికి వెళ్ళకమన్నారు? అసలు నేను ఆ పని ఎవరు చేయమన్నారు? ఒక ఆత్మనాన్న రక్షించిన అనుభవం ఉందా? లేదే. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి స్వార్థను ప్రకటించిన అనుభవం ఉందా? లేదే. స్ట్రీట్ గాస్పల్ చేసిన అనుభవం ఉందా? లేదే. మరి నీకేముంది అనుభవం? సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఊరికి అక్కడ కూర్చుని ఏదో 4 సొల్లు మాటలు చెబుతా ఉంటావా? నాకు తెలిసిన ఆయన మా ఫ్రెండే, అతను చెప్పి ఒకరోజు నాకు ఫోన్ చేసి చాలా బాధపడుస్తూ ఏడుస్తున్నాడు. అందరికి టార్గెట్ అయిపోయాను బ్రదర్, నేను అలా అన్నారు, ఇలా అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారంటే అనకుండా ఎందుకుంటారు? నిన్ను కూడా అనమన్నాడు, నువ్వెందుకన్నావు? బాక్సింగ్ రూల్ని మర్చిపోయావా? బాక్సింగ్లో దిగిన తర్వాత నిన్ను కొట్టినప్పుడు నువ్వు తట్టుకోగలిగితేనే ఈ ఫీల్డ్లో నువ్వు దిగాలి. కరెక్షన్ అనే ఫీల్డ్లో, రిఫర్మేషన్ అనే ఫీల్డ్లో సంఘాన్ని సంస్కరిస్తానని చెప్పి దిగుతున్నావు కదా, ఆ దిగేది ఎప్పుడు పోవాలి? వాళ్ళు కొట్టినప్పుడు నువ్వు తీసుకోగలిగిన స్టామినా నీలో ఉండాలి కదా. విమర్శిస్తారు, నువ్వు విమర్శించావు కాబట్టి నిన్ను విమర్శిస్తారు, నువ్వు తిట్టావు కాబట్టి నిన్ను తిడతారు, నువ్వు 4 మాటలు అన్నావు కాబట్టి నిన్ను 4 మాటలు అంటారు. అనినప్పుడు వాటికి సిద్ధంగా ఉంటేనే నువ్వు రంగంలో దిగు. తర్వాత మానేశాడు. వద్దండి,
ఈ ఫీల్డ్ నాకొద్దు, నా కుటుంబంతో సహా అందరినీ నేను తిట్టించుకున్నాను అని కనువిప్పు కలిగిన తర్వాత తను ఆ ఫీల్డ్లోంచి బయటకు వచ్చాడు. ఇందులోంచి నేను చెప్పేది ఏంటో తెలుసా మీకు? 10 దెబ్బలు మీరు కొట్టినప్పుడు 4 దెబ్బలు మీరు సహించలేకపోతే, సహించలేని వారనే సంగతి కనుక మీకు అర్థమైతే ఆ ఫీల్డ్లోకి వద్దు, మానేసి. ఎందుకనంటే సువార్త అందనటువంటి ప్రాంతాలు, సువార్త అందనటువంటి జనాలు చాలామంది ఉన్నారు. బైబిల్ అనేక సంగతులు, మాట్లాడాల్సిన సంగతులు ఉన్నాయి. నీ నోటి ద్వారా అనేక గొప్ప సంగతులు, నీ నోటి ద్వారా సువార్త, నీ నోటి ద్వారా దేవుని గొప్పతనం, నీ ద్వారా అనేక మంది కొత్త జనాలకు వాక్యం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అది మానేసేయి, ఇది చెయ్యి. స్వార్థను ప్రకటించు, 4 ఆత్మలు రక్షించు. ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది? ఆల్రెడీ దేవుణ్ణి నమ్ముకొని ఆల్రెడీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత వాళ్ళు మంచో చెడో ఏదో సేవ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ మీద ఎందుకండి పడతారు? వాళ్ళ మీద ఎందుకని ఏడుస్తారు? ఒకవేళ దాన్ని డిఫెండ్ చేసుకోగలిగిన స్టామినా నీకుంటే చెయ్యి, నో ప్రాబ్లం. అయితే నిన్నన్నప్పుడు నువ్వు కూడా దాన్ని తట్టుకోవాలి. తట్టుకోలేనప్పుడు నువ్వేం చేస్తున్నావు? 10 మందిని పెట్టుకుని వాళ్ళ ద్వారా చెడు కామెంట్లు చేపించి, వాళ్ళ ద్వారా నెగిటివ్గా మాట్లాడించి, చివరికి నువ్వు నెగిటివ్ అయిపోతున్నావు. అదే కదా ఇతని విషయంలో జరిగింది. అలా జరగకూడదు. ఒక క్రైస్తవుడిగా నేను మీ అందరికీ ఇస్తున్నటువంటి సలహా, చాలామంది సేవకులు మంచి సేవ చేస్తున్నారు. చాలామంది గ్రౌండ్ లెవెల్లో కష్టపడి తిండి ఉన్నా లేకపోయినా, బట్టలు ఉన్నా లేకపోయినా, నెల గడిచినా గడవకపోయినా 200-300 రూపాయలు మాత్రమే వారానికి వచ్చే సంఘాలు కోకొలలో ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి. నువ్వు చూసేది ఏదో 1,00,000 రూపాయలు వచ్చి ఆ కొద్ది మందినే చూస్తున్నావు. వాళ్ళని పక్కన పెట్టి గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఉన్నారే, వీళ్ళ మీద ఒకసారి మనసు పెట్టు. ఇలాంటి సేవకులకు అండగా నువ్వే ఉండు. ఇలాంటి సేవకుల తరపున నువ్వే ఉండు. మనసు మార్చుకో. బాక్సింగ్ రింగ్లో దిగిన తర్వాత నువ్వు కొట్టాలని చూస్తే నిన్ను కూడా కొడతారు. ఆ దెబ్బలకు రెడీ అయితేనే ఈ ఫీల్డ్లోకి రా, లేదా సేవలోకి అడుగుపెట్టు. సేవ చెయ్యి, క్రీస్తుని గురించి ప్రకటించు. పాస్టర్ని తిట్టడం ఎందుకు? యేసు గురించి, గొప్పతనం గురించి చెప్పు, అది బాగుంది కదా. బైబిల్ గురించి చెప్పు, హిస్టారికల్గా చెప్పు, సైంటిఫిక్గా చెప్పు, ఫిలసాఫికల్గా చెప్పు, గొప్పగా చెప్పు, ఘనంగా చెప్పు. బైబిల్ని స్కై లెవెల్లో ప్రజెంట్ చేయి, ఎంత బాగుంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఒక చిన్న పిలిపిస్తున్నా. ఏమని? అనవసరమైనటువంటి విమర్శలకు వెళ్ళకండి, అనవసరమైన ఫైటింగ్లోకి వెళ్ళొద్దు. అలా ఫైటింగ్లోకి వెళ్ళే వాళ్ళందరూ ఒకానొక టైంలో మూసుకున్న వాళ్ళు, అందరూ మూసుకున్న వాళ్ళే. ఈరోజు ఎవరైతే ఫైటర్స్ పేరుతో ఉన్నారో, మేము మాత్రమే ఫైటింగ్ చేస్తున్నాం, మేము మాత్రమే సత్యాన్ని బయటికి తీసుకొస్తున్నాం, మేము మాత్రమే సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాం అని చెప్పి రంగంలో దిగుతున్నారే, ఇంతకన్నా ఘనమైన వాళ్ళే పోయారు, ఎంతకన్నా ఘనంగానే చేశారు. చేసి చివరికి మళ్ళీ యేసుక్రీస్తు గురించి చెప్పటం మొదలుపెట్టారు. అలాంటి మారు మనసు, అలాంటి కనువిప్పు, అలాంటి జ్ఞానం దేవుడు నీకు అనుగ్రహించునుగాక.